శ్రీ గురుభ్యో నమః. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. శాస్త్రం ప్రధానంగా రెండు ఆచారాల గురించి తెలియచేసింది. కులధర్మాలు అనేకం ఉన్నాయి, సంప్రదాయాలు అనేకం ఉన్నాయి, కానీ ఆచార విధులు రెండుగానే చెప్పబడ్డాయి. అది దక్షిణాచారం ఒకటి, వామాచారం ఒకటి. ఇక ఈ ఆచారాలు కాకుండా సమయాచారం అని కొంతమంది చెప్తూ ఉంటారు. సమయాచారం అంటే ఏంటంటే అది ప్రత్యేకమైన ఆచారం కాదు. వామాచారం చదువుకున్నటువంటి వ్యక్తి ఒకవేళ దక్షిణాచార మార్గంలో ఆ విధానంలో అర్చన ఆరాధన చేయాల్సి వస్తే వాటిని ఒసగడాన్ని సమయాచారం కింద చెప్తారు. ఇది ప్రత్యేకమైన ఆచారం ఏం కాదు. వామాచారే తను రహస్యంగా ఈ విధులు ఆచరించుకున్నప్పుడు వామాచార విధానాలు ఆచరించుకుంటూ నలుగురిలో ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి వచ్చిన, ఒకవేళ కొన్ని క్షేత్రాలు ఆశ్రయించినప్పుడు ఆయా క్షేత్రాలలో వామాచార విధులు నిర్వర్తించడానికి అవకాశం లేకపోయినా దక్షిణాచారంలో తన విధులు ఆచరించడాన్ని, ఆ ఆచారాన్ని సమయాచారం కింద చెప్తారు. సమయాచారం అని ప్రత్యేకంగా ఏం లేదు. ఇక కులధర్మంలో తీవ్రమైనటువంటి సాధన చేసి ఇక లౌకికమైనటువంటి సమాజంతో పెద్ద పని లేకుండా కేవలం భగవత్తత్వంలోనే ఏది లభిస్తే అది గ్రహించి జీవనాన్ని సాగించాలి అనేటువంటి తత్వం కౌలధర్మం. ఈ కౌలధర్మాన్ని కూడా ప్రస్తుతం అనేక రకాలుగా మార్చారు. కేవలం వామాచారాన్నే కౌలధర్మం అని కొంతమంది చెప్తూ ఉంటారు. దానినే వాళ్ళ భాషలో కౌల భోజనం అంటారు. అంటే వారు తినేటువంటి భోజనంలో సంపూర్ణమైనటువంటి మాంస పదార్థాలు వినియోగిస్తూ అది నివేదన చేసి గ్రహించడం. కౌలికుడు ఎప్పుడూ కూడా ఫలానా ద్రవ్యం కావాలని ఆశించడు. తను తన జీవనాన్ని నడపడానికి, తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఏది లభిస్తే అది గ్రహించి తన శరీరాన్ని పోషించుకునేటువంటి విధానంగా కౌలధర్మాన్ని చెప్తాడు. కౌలధర్మంలో మొట్టమొదటి వాక్యాల్లో ఏం చెప్తాడంటే, కౌలికుడు ఒక చెట్టుకి ఫలం కనిపిస్తే దానిని త్రుంచి, అంటే దాన్ని ఆ చెట్టు కొమ్మ నుంచి లాగి తినకూడదు అని. ఒకవేళ ఆ ఫలం తినేటువంటి యోగం ఈ కౌలికుడికి ఉంటే కనుక ఆ వృక్షమే ఫలాలను వర్షిస్తుంది అని చెప్తాడు. కింద పడినటువంటి ఫలాన్నే తినాలి తప్ప చెట్టుకున్నటువంటి ఫలాన్ని కోసి కూడా తినకూడదు అని. మరి అలాంటప్పుడు కౌల భోజనాలు ఎలా చేస్తారు అంటే, కౌల భోజనం అనే పేరే విచిత్రమైంది. ఇది కామాఖ్యలో ఎక్కువగా వింటూ ఉంటాం. అక్కడ వాళ్ళ సంప్రదాయం ప్రకారం కౌల భోజనం అంటారు దాన్ని. అమ్మవారికి ప్రతిరోజు కూడా మత్స్యాన్ని నివేదన చేసి ఆ నివేదన చేసినటువంటి ద్రవ్యంతో కూడినటువంటి భోజనాన్ని ప్రతిరోజు చేస్తారు వాళ్ళు. అందుచేత దాన్ని కౌల భోజనం అంటారు. ఈ ఆచారాలు దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేవు. మన పక్కన ఉండేటువంటి ఆచారాలలో శాస్త్రం ప్రధానంగా ఎవరికైనా చెప్పబడింది అయితే రెండే సూత్రాలు చెప్పబడ్డాయి. ఒకటి ఎడమ చెయ్య, రెండు కుడి చెయ్య. వామాచారము, దక్షిణాచారము. సాధకుడు వారి వారి యొక్క స్థితిగతులు, ఇక పెరిగినటువంటి వాతావరణం, తన యొక్క మనస్తత్వం రీత్యా ఎంచుకునేటువంటి మార్గాలు ఈ రెండిటిలో ఒకటై ఉండాలి. ఒక కులధర్మంలో దక్షిణాచార సంప్రదాయం ఉంది. అందులోకి ప్రవేశించి వామాచార విధులు చేయడానికి ఉండదు. గతంలో ఇదే విషయానికి సంబంధించి ఒక వీడియో చేశాను. అప్పుడు కొంతమందికి అర్థం కాలేదు, కొన్ని ప్రశ్నలు అడిగారు. అందుచేతనే మరలా ఈ వీడియో చేస్తుంటా. వామాచార సంప్రదాయంలో ఉన్నటువంటి వారు దక్షిణాచార విధులు నిర్వర్తించవచ్చు. మాంసాహారి శాకాహార భోజనం చేయవచ్చు. శాకాహారి మాంసాహార భోజనం చేయకూడదు. అంటే దక్షిణాచారి వామాచార విధులు ఆచరించకూడదు. ఇక సూత్రాలలో ఏం చెప్తారంటే, ఈ రెండు ఆచారాలు కూడా వారి యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఎదిగిన వాతావరణం, మనస్తత్వం మీద ఆయా కులధర్మాన్ని ఎంచుకోమని చెప్తాయి. ఎందుకంటే విషయ వాసన ఒకటి ఉంటుంది వాళ్ళల్లో, పూర్వం నుంచి ప్రాప్తించింది. అది ఉండగా మన యొక్క తత్వాన్ని మనం అంతర్లీనంగా అణుచుకుంటూ సంప్రదాయాన్ని మార్చుకున్న భవిష్యత్తులో సంప్రదాయానికి ముప్పు తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరి స్థితిగతిని బట్టి వారు ఆయా కులధర్మాన్ని ఎంచుకోవచ్చు. శాస్త్రం లోతుగా వెళితే మంత్రశాస్త్రం అనేది కేవలం
విప్రులు అంటే బ్రాహ్మణులకు మాత్రమే చెందింది కాదు. ఎవరైనా సరే శాస్త్రపరమైనటువంటి విధులు ఆచరించవచ్చు. అయితే ఇదే అంశం మీద గతంలో పెద్దలతో చాలా చర్చలు జరిగాయి. వామాచారం అనేది ఒకవేళ వాళ్ళ యొక్క పూర్వీకులు కావచ్చు, ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు, అతని ఎదుగుదల, తను పెరిగిన వాతావరణం ఏదైతే ఉందో అందులో వారు నిత్యం ఉపయోగించేది అయి ఉంటే కనుక వారు ఆ సంప్రదాయాన్ని ఎంచుకుని సాధనా క్రమాన్ని నిర్వర్తించవచ్చు అని తెలియచేశారు. ఇది అందరికీ తెలియదు కదా. అలాగని ఎలా పడితే అలా కులద్రవ్యాలు వినియోగించేస్తే క్రమం కాదు. శ్రీక్రమంలో చెప్పిన ప్రతి అంశము కూడా చాలా లోతైనటువంటిది. ద్రవ్య సంస్కారం లేనిదే ఏ పదార్థాన్ని శరీరంలోకి పంపకూడదు. అవి కులద్రవ్యాలైనా ఏ పదార్థమైనా సరే. అందున అర్చనాక్రమంలో ఉపయోగించేటువంటి కులద్రవ్యాలకి సంస్కారం తప్పనిసరిగా ఉండాలి. అలా కాకపోతే నేను గతంలో ఈ మాట కూడా చెప్పాను, నలుగురు కూర్చుని ఒక చోట నిత్యం మద్యం సేవించే ప్రదేశం ఏదైతే ఉందో అది కూడా ఒక పవిత్రమైన ప్రదేశం అయిపోతుంది. ఎందుకంటే కులధర్మం మద్యాన్ని స్వీకరించడం గొప్ప అని చెప్పబడి లేదు. ఏదైనా సంస్కారం చేయబడినటువంటి ద్రవ్యం సమర్పణ చేసిన తరువాత వినియోగించడం తప్పు లేదు అని చెప్తుంది. అంతేగాని ఎలా పడితే అలాగా కులద్రవ్యాలు ఉపయోగించడానికి అవకాశం లేదు. కులద్రవ్యాలని వ్యక్తిగతంగా సిద్ధపరచుకోమన్నాడు. మనకి కులద్రవ్యాల విషయానికి వస్తే మకార పంచకాలు అనే మాట వస్తుంది. అంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునాలు, ఈ 5 కూడా. ఈ 5 4 పదార్థాలకు సంబంధించింది, 5ది చైతన్యానికి సంబంధించింది. ఈ 4 పదార్థాలలో మద్యము అంటే పూర్వంలో వ్యక్తిగతంగా సిద్ధపరచుకున్నటువంటి మద్యం ఏదైతే ఉంటుందో, అంటే లౌకికమైనటువంటి విషయవాసనని పక్కన పెట్టి అలౌకిక పరమానందాన్ని ప్రసాదించి, ఇక్కడ శరీరం కావచ్చు, స్థితిగతులు కావచ్చు, వీటిని మరచి పూర్తిగా అమ్మవారి తత్వంలోకి ప్రవేశించడానికి ఏదైతే సహకరిస్తుందో ఆ వనరుని మద్యం అని చెప్పారు. మకార పంచకాలలో మొదటిదన్నమాట. దానిని కేవలం సాత్వికమైనటువంటి పదార్థాలతో మాత్రమే సిద్ధపరచమన్నాడు. అలా సిద్ధపరిచినటువంటి పదార్థం ఏదైతే ఉందో అదే తిరస్కరణి. ఆ మంత్రం చెప్పినప్పుడు మహామాయే తిరస్కరణి, సకల జగన్మోహిని, పశుజన మనశ్చక్షుర్జహవా మతి తిరస్కరణం కురు. ఈ ద్రవ్యం ఎటువంటిదంటే మహామాయని కల్పిస్తుంది, సకల జగత్తుని కూడా మోహింపచేస్తుంది, జగత్తుకి వీడే రాజనిపిస్తూ ఉంటుంది. అలాంటి పదార్థం శరీరంలోకి ప్రవేశించి ఆ వ్యక్తి యొక్క మనస్సుని, శరీరాన్ని చలింపచేసేస్తున్నా కూడా నిశ్చలంగా పరదేవత యొక్క తత్వంలో విలీనమయ్యేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి సాధకుడు అని చెప్తాడు. అంతేగాని అందులో కులద్రవ్యం ఉపయోగించి బయటికి వెళ్ళి వాడికి నచ్చినట్టుగా నృత్యం చేయమని కాదు. కులద్రవ్యాన్ని ఉపయోగించేటువంటి క్రమంలో పూర్తిగా సంస్కారం అయిన తర్వాత, సమర్పణ అయిన తర్వాత మాత్రమే కులద్రవ్యాన్ని వినియోగించమన్నాడు. ఇక రెండోది, వ్యక్తిగతంగా తాను ఏ జీవైతే ఈ క్రియ కొరకు, ఈ యజ్ఞం కొరకు తన శరీరాన్ని అప్పచెప్పడానికి యోగ్యమైనదో, దేనికైతే ఆ యోగం ఉన్నదో అటువంటిది ఇతడి దృష్టిలో పడి ఇతని బాణానికి దొరికిపోమంది. అలా లభించినటువంటి జీవి యొక్క శరీరం ఏదైతే ఉంటుందో అటువంటి దానిని సమర్పణ చేయమన్నారు తప్ప ఏది పడితే ఆ ద్రవ్యాన్ని పట్టుకొచ్చి ద్వితీయ శుద్ధి కింద సమర్పించమని కాదు. తృతీయం కూడా అంతే. క్రమానికి సంబంధించిన సంపూర్ణ అర్చనా విధులు నిర్వహించాలంటే తన దగ్గర ఎవరైతే శిష్య బృందం ఉన్నారో వారి యొక్క సహకారంతో, కులధర్మ విశేషాలు తెలుసుకున్నటువంటి శిష్య బృందం యొక్క సహకారంతో కులద్రవ్యాలు సముపార్జన చేసుకుని ఆ ద్రవ్యాలకు ద్రవ్యశుద్ధి ఒసగి సమర్పించిన తర్వాత అప్పుడు ఒకవేళ అర్చనాక్రమం ఆచరించినటువంటి వ్యక్తికి గ్రహించాలి అనేటువంటి ఉత్సాహం ఉంటే కనుక ద్రవ్యాన్ని గ్రహించమని చెప్పాడు తప్ప ద్రవ్యాన్ని ఖచ్చితంగా గ్రహించాలనే నియమం ఏం లేదు. ఎందుకంటే ఈ వామాచారంలో చాలామంది సదాచార పరులు కూడా ఉన్నారు. మరి సదాచార పరులు ఉంటున్నారు, మరి వామాచార ద్రవ్యాలు ఎలా వినియోగిస్తారండి? ఆవిడ తత్వానికి, ఆ క్రమానికి ఆ ద్రవ్యం తప్పనిసరి కాబట్టి ఆ ద్రవ్యాన్ని వినియోగిస్తారు తప్ప వాళ్ళు శారీరక తాపం చేతనో కోరిక చేతనో ఆ ద్రవ్యాలని సమర్పణ చెయ్యరు. వారు గ్రహించరు కూడా. తత్కారణం చేత వ్యక్తి తన యొక్క ఆలోచన విధానం ఎలాగైతే ఉందో దానిని బట్టే ఆచారం ఆధారపడి ఉంటుంది.
దక్షిణాచారపూర్వకంగా మంత్ర విధులు చదువుకుని క్రమం అంతా కూడా నిర్వర్తించిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత మాంస పదార్థాలు శరీరానికి అప్పచెప్తే అది కులధర్మ ద్రోహం కాదా? అది తప్పు కాదా? అందుచేతను సంపూర్ణమైనటువంటి నియంత్రణ కలిగినటువంటి వాడు దక్షిణాచార సంప్రదాయానికి పూర్తిగా మద్దతు ఇచ్చి అదే సంప్రదాయంలో కొనసాగచ్చు. ఎవరైతే వారి ఇళ్లల్లో ఒకవేళ ఈ మాంస పదార్థాలు వినియోగించడం అనేటువంటిది ఆచారంగా కొనసాగుతోందో అలాంటి వాళ్ళు వామాచార సంప్రదాయాన్ని ఎంచుకోవచ్చు. మనం తినేటువంటి భోజనాన్ని బట్టి ఆచారం ఎంచుకోమన్న ఉద్దేశ్యం కాదు, కానీ ఈ విధానంలోకి ప్రవేశించిన తర్వాత చిన్నప్పటి నుంచి మాంస పదార్థాలు అలవాటు పడిపోయినటువంటి శరీరాన్ని దక్షిణాచారంలోకి తీసుకెళ్ళి నేను నియంత్రించగలను అని అనుకునే వాళ్ళల్లో 100లో 10 మంది మాత్రమే స్థిరంగా ఉండగలరు. అందుచేతను మొదటిది మద్యం. ఆ మద్యాన్ని సిద్ధపరచుకోవాలని చెప్పారు. కొనుగోలు చేసి వినియోగించేటువంటి మద్యం కన్నా సిద్ధపరచుకున్నటువంటి మద్యం ఏదైతే ఉంటుందో అది మాత్రమే శ్రేయోదాయకం శ్రీక్రమంలో. అంటే ప్రస్తుత కాలమానానికి అది సరితూగకపోవచ్చు నేను చెప్పే మాట. పూర్వంలో ఎలా జరిగిందో ఆ విధానం మాత్రమే చెబుతుంటా. ద్వితీయ శుద్ధి చేయాలనుకున్నప్పుడు చెప్పాను కదా, ద్వితీయాన్ని కూడా తాను సిద్ధపరచాలి, సిద్ధపరిచిన దానినే వినియోగించాలి. తాను అంటే తనేదో ప్రత్యేకంగా అదంతా సిద్ధపరచాలని కాదు, తన శిష్య బృందం ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో ఆ ద్రవ్యాన్ని సిద్ధపరచమన్నాడు. తృతీయం కూడా అంతే. తృతీయం అంటే మత్స్యం, ఇది అందరికీ తెలుసున్నదే, దాని గురించి ప్రత్యేకమైన వివరం ఏం నేను చెప్పక్కర్లేదు. చతుర్థం, 4వది పరిభాషలో చతుర్థం అంటారు. 4వది చరవణం, ముద్ర అంటారు కదా. ముద్ర అనే దానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి భంగిమ, మన శరీరాకృతిని ఆ సందర్భానుసారంగా మారుస్తూ శరీరంలో మార్పులు తీసుకొస్తూ మనం న్యాసాలు చేసేటప్పుడు, అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు ఎలాగైతే కొన్ని ముద్రలు ప్రదర్శిస్తూ ఉంటామో ఇలాంటి ముద్రలతో క్రమనిర్వహణ చేయడం చతుర్థం. చతుర్థానికి కొంతమంది ఈ ముద్రలు కాకుండా చరవణం అంటే కాస్త కరకరలాడేటువంటి పిండి వంటకాలు నివేదన కింద చేస్తూ ఉంటారు. అది కూడా సంప్రదాయం ఉంది. 5వది పంచమం మైథునం. ఇది ద్రవ్యానికి సంబంధించింది కాదు, ఇది సమర్పణ చెయ్యదగినటువంటి ద్రవ్యం కాదు. మనిషి పాడైపోయేదానికి ఏవైతే సహకరించేటువంటి వనరులు ఉన్నాయో ఇహంలో ఆయా ద్రవ్యాలన్నీ ధర్మబద్ధంగా వినియోగించు అని చెప్పడం క్రమం యొక్క ఉద్దేశ్యం. అందులో భాగంగానే మైథునం అనేటువంటి ప్రక్రియ కేవలం వీడు మానసిక ప్రౌఢాంత ఉల్లాసాన్ని పొందేయడానికి చేసేటువంటి క్రియలా కాకుండా దానిని కూడా భగవతి నామస్మరణ లేదా భగవతి తత్వ ప్రేరణతో కూడుకున్నటువంటి మైథునాన్ని ఒసగమన్నాడు. అది 5వది. ఇది సాధారణంగా ఈ క్రియలు ఏవైతే ఇప్పుడు అర్చనా క్రమాలకు చెప్పబడ్డాయో ఆ క్రియలు నిర్వర్తించే ప్రదేశంలో చెయ్యమని కాదు, తరువాత కూడా తన శరీరంలో అదే తత్వాన్ని కొనసాగించమన్నాడు. మనం ఏదైనా ఒక జపాన్ని ఆచరిస్తే జపానికి ముందు దిగ్బంధనం చేసుకున్న తర్వాత జపం అయిపోయాక దిగ్విమోకం చేస్తాం. క్రమంలో ఉద్వాసం అయిపోయిన తర్వాత కూడా అప్పటిదాకా చేసినటువంటి క్రమం తాలూకా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది చాలా సమయం ఉంటుంది. ఆ సమయంలోనే ఈ క్రియకు ఇది కూడా ధర్మబద్ధంగా వినియోగించమన్నాడు. ఈ 5 ద్రవ్యాలను దక్షిణాచారంలో పరోక్ష ద్రవ్యాలుగా చెప్పడం జరిగింది. మొదటి దానికి అది మద్యం అన్నాం కదా, ఇందులో పాలు కానీ పులిసిన మజ్జిగ కానీ వినియోగిస్తారు. 2వది ద్వితీయ ప్రత్యామ్నాయం కింద మాష చక్రాలు. కాశీ వెళ్ళొచ్చిన తర్వాత కాలభైరవ పూజ చేస్తారు చాలామంది. వాస్తవంగా అప్పుడు కాలభైరవ పూజ చేసేటప్పుడు వామాచారులు కానీ లేదా ఈ శ్రోత్రియులు కానివారు కానీ కుక్కకి పూజ చేసేటప్పుడు దాని మెడలో దండ ఛాగఖండాలతో వేస్తారు. అంటే మేక మాంసం ముక్కలతో వేసి దానికి పూజ చేస్తారు. అది ఆ దండ పీక్కుని తినేస్తున్న తర్వాత ఇది కాలభైరవ పూజలో ఒక అంకం అన్నమాట. కాశీ వెళ్ళొచ్చిన వారు గతంలో చేసేవారిలా. తర్వాత అది గారెల దండ కింద మారింది. ద్వితీయ ప్రత్యామ్నాయం గారెలు అన్నమాట, మాష చక్రాలు అంటారు. అందుచేతనే చాలామంది ఈ విషయాలు తెలుసున్నటువంటి వాళ్ళు నిజ జీవితంలో గారెల యొక్క వినియోగాన్ని తగ్గిస్తారు. అది ద్వితీయ ప్రత్యామ్నాయం కదా. ఇక 3వది తృతీయ ప్రత్యామ్నాయం నిమ్మరసము మరియు అల్లం ముక్కలు. ఎలాగైతే తృతీయం నాలుకకి మందత్వాన్ని ఇస్తుందో ఈ నిమ్మరసం అల్లం కలిపినటువంటి ద్రవ్యం కూడా అటువంటి మందత్వాన్ని ఇస్తుంది. తత్కారణం చేత తృతీయ ప్రత్యామ్నాయం కదా దాన్ని ఉపయోగిస్తారు. చతుర్థ ప్రత్యామ్నాయం చరవణమే ఉంటుంది. ముద్రలో వేస్తారు, దాంతోపాటుగా చరవణం అంటే
ఏదైనా పిండి వంట కరకరలాడేటువంటి పిండి వంటను వినియోగిస్తారు. 5వ దానికి మైథునానికి ప్రత్యామ్నాయంగా పుష్పాన్ని సమర్పిస్తారు. ఎందుకంటే ఆ క్రియకి పరోక్షంగా సూచించదగినటువంటి వనరు అదే కాబట్టి పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేస్తారు. ఈ 2 ఆచారాలు కూడా ప్రామాణికంగా చెప్పబడ్డాయి. ఇక వామాచారం చేసేటువంటి వ్యక్తి ఏదైనా గుళ్ళోకి వెళ్ళి అర్చన చేయాలంటే ఆ గుళ్ళల్లో మరి వామాచారం చేయడానికి ఉండదు కాబట్టి, అంటే కొన్ని ఆలయాలు ఉంటాయి కదా, అందులో ఈ వామాచార ద్రవ్యాలు వినియోగించడానికి ఉండదు. అప్పుడు దక్షిణాచార విధానంలో చేయాలి. దక్షిణాచారంలో చేయాల్సి వచ్చినప్పుడు వామాచారం నిస్సందేహంగా చేస్తాడు. దానిని సమయాచారం అని చెప్తాడు. మీదేమాచారం అంటే సమయాచారం. సమయాచారం అనేది ప్రత్యేకమైన ఆచారం కాదు, ఉన్నవి 2 ఆచారాలు, దక్షిణాచారం, వామాచారం. వామాచారం చేసేటువంటి వ్యక్తి ఒకవేళ దక్షిణాచారంలో చేయాల్సి వస్తే చేయవచ్చు నిస్సందేహంగా. దక్షిణాచారంలో చేసేటువంటి వ్యక్తి ఒకవేళ ఏదేని వాళ్ళ కులధర్మానికి సంబంధించింది కాకుండా అదనమైన సామాయికానికి వెళితే కనుక, అంటే నలుగురు ఈ శ్రీ విద్యాక్రమాలు ఆచరించేటువంటి వ్యక్తులు ఒక ప్రదేశంలో కూర్చున్నప్పుడు దాన్ని సామాయికం అంటారు. అటువంటి సామాయికానికి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళ కులధర్మంలో అది వామాచార సంప్రదాయం అయితే కనుక అక్కడ కూర్చుని కులద్రవ్యం గ్రహించడానికి అర్హుడు కాదు. ఎందుకంటే ఇతడు దక్షిణాచారంలో వీళ్ళ కులధర్మం విశేషంగా తెలియజేసింది, నువ్వు దక్షిణాచారివి అని. ఆ ఆచారంలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు సామాయికాల్లో అది వామాచార సామాయికం అయితే కనుక అక్కడ ఆ వ్యక్తి పాల్గొనడానికి లేదు. ఒకవేళ పాల్గొన్న కేవలం సభాపరమైనటువంటి మర్యాదగా తనకు తెలిసినటువంటి మంచి మాటలు ప్రస్తావించడానికి మినహాయించి తాను అక్కడ కులద్రవ్యాలు గ్రహించడానికి అర్హుడు కాదు. ఇప్పుడు ఆచారాల గురించి అర్థమైంది కదా. ఏ ఆచారం వేగంగా ఉంటుంది? సాధారణంగా దక్షిణాచారం, వామాచారం 2 కూడా చాలా వేగవంతమైనవి. ఆచారాన్ని బట్టి వేగం ఆధారపడి ఉండదు. కాకపోతే కొన్ని విషయాలను ఉంటుంది. తీవ్రతరమైనటువంటి శక్తి చైతన్యాల ప్రేరణ ఏదైతే ఉంటుందో అందులో వామాచారి చేసేటువంటి విధులకు చాలా వేగం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తితో నాకు పని ఉంది, ఆ వ్యక్తిని లౌకికంగా మానసికంగా ఆనందపరచడానికి నేను కొన్ని ద్రవ్యాలు వినియోగిస్తున్నాను. వినియోగించిన తర్వాత ఆ వ్యక్తికి నేను చెప్పేటువంటి నా రిక్వెస్ట్ ఏదైతే ఉందో త్వరితంగా వాడి బుర్రలోకి వెళ్తుంది. నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకంటే. అదే వాడిని కూర్చోబెట్టి పాలు గారెలు పెట్టి మన విషయాన్ని చెప్పామంటే చూద్దాంలే అని చెప్తాడు. లౌకికంగా మనకు తెలుసు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. మనం ఏదో కొత్తగా ఎక్కడి నుంచో దిగొచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఇక్కడ ప్రస్తుత కాలమానానికి తగ్గట్టుగా మాట్లాడకూడదు. అంటే మీ ఉద్దేశంలో మనం దేవునికి ద్రవ్యాలు పెడుతున్నాం కదా, కేవలం ఆ ద్రవ్యాల కోసం వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారా అని అడగండి. ఎందుకంటే మనం చేసేటువంటి సాధనా క్రమంలో ఆహ్వానించేటువంటి శక్తి చైతన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తృప్తిపరిచి పంపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అవి ఎలా తృప్తి చెందుతాయో ఆ రకమైనటువంటి ద్రవ్యాన్ని ఇచ్చి ఆనందపరిచేటువంటి క్రమంగా దాన్ని చెప్పాడు తప్పించి దాన్ని వక్రీకరించడానికి కాదు. అందరూ దేవీ దేవతలు వామాచార సంప్రదాయానికి ఆసక్తి చూపుతారని ఏం లేదు. ఖాళీ ప్రోక్తాలు ఉన్నాయి, అవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి వామాచార విధులు. వాటిని అలా ఆచరిస్తేనే వాటికి ఆ వేగం ఉంటుంది. మనం ఒకవేళ చిన్నప్పటి నుంచి సింహానికి బిస్కెట్ పెట్టడం అలవాటు చేసామనుకోండి, బహుశా మనం పెట్టేటువంటి బిస్కెట్లు తినచ్చది, కానీ ఏదో ఒక రోజున దానికి వాసన తగులుతుంది కదా, ఆ వాసనకి దాని జన్మ యొక్క లక్షణాలు గుర్తొస్తాయి. తర్వాత అది నెమ్మదిగా మళ్ళీ సింహంలాగే మారుతుంది. అందుచేతను కొన్ని శక్తి చైతన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రేరణ చేసేటప్పుడు ఖచ్చితంగా వామాచార పరంగానే వెళ్ళాల్సి ఉంటుంది. ఖాళీ ప్రోక్తం దక్షిణాచారంలో చేయడానికి లేదా అండి, మాకు తెలుసున్న వాళ్ళు చాలామంది దక్షిణాచారంలో ఖాళీ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఖాళీ చేయాలంటే ఖచ్చితంగా వామాచారాన్ని ప్రోత్సహించాలా అని మీకు ఇంకో ప్రశ్న, ఓ సందేహం కలగచ్చు. నా ఉద్దేశ్యం ఏది ఎటువంటిదో, ఎటువంటి ద్రవ్యాల చేత తృప్తి చెందుతుందో అటువంటి ద్రవ్యాలు సమర్పించి చేసేటువంటి క్రమం కింద నేను ఉదాహరించాను తప్ప, ఇందాక చెప్పినట్టుగా మనం ఇడ్లీలు దోశలు ఇలాంటివి సింహానికి పెడితే మీరు అలవాటు చేస్తే బహుశా తింటుందేమో, కానీ దాని జన్మ యొక్క లక్షణం అది కాదు. వాటికి జన్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాడు చేయకుండా, వాటి ఆసక్తి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వాటిని ఆనందపరచడం. మీ ఇంటికో బంధువుని పిలిస్తే ఆ వ్యక్తికి నచ్చిన పదార్థం ఏమిటి అని అడుగుతారు, ఏం వండమంటారు ఈరోజు. వారిని మనం స్వాగతించాం కాబట్టి, మన ఇంటికి వారు అతిథి కింద వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క అలవాట్లని మనం గౌరవించడం మన లక్షణం కాబట్టి అడుగుతాం, ఏం తింటారండి ఈవేళ అని. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం సిద్ధపరిచి వాళ్ళకి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళని ఆనందింప చేయాలి కాబట్టి.
మనం ఒక వ్యక్తి వస్తేనే మనం ఇంత తాపత్రయపడిపోతున్నాం కదా. అంతటి చైతన్యం, కొన్ని లక్షల ఆరాలు కలిగినటువంటి చైతన్యం దేవీ దేవతలు. వాళ్ళని స్వాగతించినప్పుడు మనం వాళ్ళకి తగ్గట్టుగా ప్రవర్తించాలా. మనం పెట్టేటువంటి బెల్లం ముక్క అరటిపండే పెడతాం. ఏ విద్యారాజానికి చెప్పబడిన విధానం ఆ విద్యకు తగ్గట్టుగానే ఆచరించాలి. నేను ఇలాంటి విద్యా విధానం చదువుకుని ఉన్నాను, సంపూర్ణంగా దక్షిణాచార విధానంలోనే నేను ప్రేరణ చేస్తానంటే తప్పేమీ లేదు. దక్షిణాచారం చాలా సర్వోన్నతమైందని నేను చెప్తుంటా. కానీ మీలో ఎప్పటికీ కూడా ఒక వామాచారిని చూసి కానీ ఆ సంప్రదాయ విధులు విని కానీ ఆసక్తి పెంచుకుని మరలా వామాచారంలోకి మారాలనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఒక సంప్రదాయంలో మీరు ఎదరికి చదువుకుంటూ వెళుతున్నప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగించాలి తప్ప మీరు సంప్రదాయాన్ని మార్చడానికి ఉండదు. మొన్న ఒకరో ప్రశ్న అడిగారు, వామాచారంలో పూర్వదీక్ష అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి దక్షిణాచారంలో దీక్షను గ్రహించచ్చా అని. నిస్సందేహంగా గ్రహించవచ్చు. దక్షిణాచారంలో దీక్ష అయినటువంటి ఒక వ్యక్తి అంటే దీక్షా ప్రదాతార్హులు అని ఉంటుంది. కేవలం పూర్ణదీక్ష అయిపోతే ఇంకొకరికి పూర్ణదీక్ష ఇవ్వడానికి ఏం లేదు అక్కడ. పూర్ణదీక్ష అయిన తర్వాత దీక్షా ప్రదానం చేయడానికి అర్హత ఉంటుంది. ఆ అర్హతను సంపాదించాలి. అలా సంపాదించినటువంటి వ్యక్తి వామాచారి అయితే కనుక ఆ వ్యక్తిని ఆశ్రయించినటువంటి దక్షిణాచారికి దీక్ష దక్షిణాచార సంప్రదాయంలో చెప్పచ్చు. అదే దక్షిణాచారంలో పూర్ణదీక్ష పూర్తి చేసి దీక్షా ప్రదాతార్హత కలిగిన తర్వాత ఒకవేళ తన దగ్గరికి ప్రవేశించిన వాడు వామాచారి అయితే కనుక, అంటే ఆ యొక్క సంప్రదాయం మీద ఆసక్తి చూపించేవాడైతే కనుక ఆ వ్యక్తికి వామాచారంలో ఇవ్వడానికి ఉండదు. రెండు ఆచారాలు ఉన్నాయి. మనం అవునన్నా కాదన్నా, మనకి నచ్చినా నచ్చపోయినా ఈ రెండు సంప్రదాయాలు కూడా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మీరు ఎటువంటి ఆచార సంప్రదాయాలు నేర్చుకోవాలనే దాని మీద, మీరు ప్రేరణ చేస్తున్నటువంటి శక్తి చైతన్యం ఎలాంటి ద్రవ్యాలకు ఆనందపడుతుందనే దాని మీద మీ ఆచారాన్ని ఆధారితం చేసుకోండి. ఇక ప్రారంభ విద్యల్లోకి ప్రవేశించినప్పుడు మనం అప్పుడే పుట్టినట్టు అన్నమాట. పుట్టిన శిశువు మాంసాహారి శాకాహారం ఉండదు. పుట్టినటువంటి శిశువుకి తల్లిపాలు, ఆ స్టేజ్ దాటిన తర్వాత కాస్త మెత్తని పదార్థాలు, జావా ఇలాంటివి ఇస్తారు తప్ప మాంస పదార్థాలు వీడు మాంసాహార వీడు శాకాహార ఇటువంటి భేదాలు ఏమీ ఉండవు. వాళ్ళ శరీరం తట్టుకునే స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు శాకాహారం మాంసాహారం అనేది నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి ఆహార పదార్థాలు ఇస్తూ ఉంటారు. అలాగే శాస్త్రంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు నేను ముందు గణపతి వామాచారంలో చెప్పుకుంటానని అంటే గణపతి వామాచారం ఏమి ఉండదు. చెప్పుకునేటువంటి తొలి విద్యా విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. అప్పుడే పుట్టినటువంటి శిశువు అన్నమాట. అవన్నీ కూడా పూర్వ విద్యాక్రమాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఉత్తర విద్యాక్రమంలోకి వచ్చి పాదుకాంతం దాకా చదువుకున్న తర్వాత అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచన మేరకు తను ఉపయోగించేటువంటి నివేదనలు ఏవైతే ఉంటాయో ఆ నివేదనలో మార్పు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దక్షిణాచారమైన వామాచారమైన మూల మంత్రాలు ఒకేలా ఉంటాయి. న్యాసాలు కూడా ఏమీ మారవు. ఇవన్నీ సమానంగానే ఉంటాయి. కేవలం నివేదన, తంత్రక్రియలు, ప్రకటిత క్రియలు ఇవి మాత్రమే మారుతూ ఉంటాయి. నేను చెప్పిన ఈ వివరణ ఏదైతే ఉందో ఇది కేవలం ఈ రెండు ఆచారాల మధ్యన ఉండేటువంటి భేదం గురించి మీరు తెలుసుకోవాలని తప్పించి మీరు ఫలానా ఆచారానికి ప్రాధాన్యత ఇవ్వండి, మీరు ఫలానా ఆచారంలో చదువుకోండి అని చెప్పేసి నేను మీలో ఎవరిని ప్రేరణ చేయట్లేదు. కేవలం ఆచార విధులకు సంబంధించిన వివరం తెలుసుకోవాలి. ఎవరంటే శాస్త్రం పట్ల ఆసక్తి కలిగిన వారు. సర్వే జనా సుఖినో భవంతు. సింహే అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.